హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతి వెన్నెల ఛానల్. మనం చెప్పుకుంటున్నాము అర్చనా కథ 34వ భాగం. రాసిన వారు అత్తులూరి విజయలక్ష్మి గారు. బిఫోర్ వీడియోలో వేణు ప్రవర్తన గురించి, కృష్ణస్వామి గారు చనిపోయిన తర్వాత నీలవేణి పరిస్థితి గురించి మాధవికి చెప్పింది నీలవేణి వరకు చెప్పుకున్నాము. ఇక ఈరోజు వీడియోలోకి వెళదాము. మాధవి ఆమె తల మీద చెయ్యి వేసి అంది, బాధపడకు, నేను వచ్చాక అంతా సెటిల్ చేస్తాను. ఇంకా నా కాన్సన్ట్రేషన్ అంతా ఈ ఇంటి మీదే. పరిస్థితులు చక్కబడ్డాకే నా కాపురం సంగతి చూసుకుంటాను, సరేనా అంది మాధవి. నీలవేణి కళ్ళ నీళ్లతో తల ఊపింది. ఆ తర్వాత మాధవి మధ్యాహ్నం దాకా కూర్చొని కౌశికిని స్కూల్ నుంచి తీసుకురావాలి అంటూ పాపని తీసుకొని వెళ్ళిపోయింది. ఆ సాయంత్రం వేణు చక్రవర్తితో కలిసి ఇంటికి వచ్చాడు. అతడిని చూడగానే మానసికంగా ఎంతో వేదన అనుభవిస్తున్నాడో అర్థమయ్యింది మాధవికి. ఇదివరకటి కళ లేదు, మొహంలో చిక్కిపోయాడు, కళ్ళల్లో దిగులు కనిపిస్తుంది. నువ్వు కూడా ఇదివరకిలా పసి పాప నవ్వులా స్వేచ్ఛంగా హాయిగా లేదు, పేలవగా నవ్వుతున్నాడు. వేణుని అలా చూడగానే మాధవికి ఏడుపు వచ్చేసింది. తనలో తానే సర్దుకుంటూ మామూలుగా మాట్లాడింది. తాయారమ్మ ఆరోగ్య విషయాలు, ఆవిడ డాక్టర్ వివరాలు తెలుసుకుంది. నీలవేణి విషయం కూడా చర్చించింది. త్వరలోనే ఆమెకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పంపించే బాధ్యత తనది అని అతనికి హామీ ఇచ్చింది. మాధవిని చూడగానే సొంత చెల్లెల్ని చూసినంత ఆనందం అనిపించింది వేణుకి. మనసంతా తెలియని నిశ్చింతతో ఉండిపోయింది. పాపాయిని చూస్తూ అన్నాడు, నీ పోలికే మాధవి పాప అందంగా ఉంది అన్నాడు. అంటే నేను అందంగా లేనా సరదాగా అన్నాడు చక్రవర్తి. ఆ విషయం నా నోటితో ఎందుకురా చెప్పిస్తావు, వెళ్ళి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నిలబడు అన్నాడు వేణు. చక్రవర్తి మాధవి వైపు చూస్తూ అన్నాడు, విన్నావా, నీకు కోపం రావటం లేదా అని. ఎందుకు కోపం ఉన్నమాటేగా చిలిపిగా నవ్వింది మాధవి. నీ ఉద్దేశం నేను అందంగా లేకపోతే ఎందుకు చేసుకున్నావు, ఏదో రాసిపెట్టి ఉంది కదా, తప్పుతుందా అంది. మాధవి మాటలకు వేణు నవ్వుతూ అన్నాడు, నువ్వు ఎలా మాధవి, ఇలాంటి అమ్మాయి నీ భార్య కావటం మాత్రం నీ అదృష్టంరా అని. ఎస్, ఇట్ ఈస్ ట్రూ మనస్ఫూర్తిగా అన్నాడు చక్రవర్తి. సర్లే లేవండి, భోంచేద్దామంది మాధవి. ఆ రాత్రి అక్కడే చక్రవర్తితో మాధవితో కలిసి డిన్నర్ చేసి ఇంటికి వెళ్ళాడు వేణు. ఇదంతా జరిగిన 10 రోజులకి మాధవి చక్రవర్తిని ఒప్పించి పిల్లల్ని తీసుకొని భద్రాచలం బయలుదేరింది. వేణువును కూడా అడిగింది, కానీ వేణు రాననటంతో ఊరుకుంది. కారు భద్రాచలం చేరుతుండగా మధ్యలో పాలవంచలో ఆగి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్కు ఫోన్ చేసింది. వచ్చేటప్పుడు ఫోన్ నెంబర్, మిగతా వివరాలన్నీ తెలుసుకొని డైరీలో రాసుకుంది మాధవి. టెలిఫోన్ ఆపరేటర్ లైన్లో రాగానే ఏమని అడగాలో అర్థం కాలేదు. అర్చన, కలెక్టర్ మేడం అనాలా, ఏమనాలి, కొంచెం ఆలోచిస్తూనే అర్చన ఉందా అని అడిగింది. అర్చన, 1 minute అంటూ అర్చన అని గట్టిగా పిలిచింది. మాధవికి అప్పుడు అనిపించింది, బహుశా తన అర్చనే కాదు, అంత గట్టిగా అమర్యాదగా పిలుచుకునే స్థాయిలో కాదుగా అర్చన ఉంది. ఇంతలో హలో ఎవరంటూ ఓ స్వరం వినిపించడంతో మాధవి అసహనంగా అంది, ఆపరేటర్కి ఇవ్వమ్మా ఫోను అని. ఎవరండి మీరు మళ్ళీ అడిగింది ఆ అమ్మాయి. నువ్వు ఆపరేటర్కి ఇవ్వు ఫోను విసుగ్గా అంది మాధవి. ఎవరో క్రాక్ అంటూ ఆ అమ్మాయి ఆపరేటర్కి ఫోన్ ఇస్తూ అన్నట్టుంది. ఆ మాట వినిపించింది మాధవికి. ఆపరేటర్ లైన్లోకి వచ్చి, హలో ఎవరు కావాలండి మీకు అడిగింది. మాధవి అంది. మీ కలెక్టర్ మేడం అర్చన గారు కావాలి అని. ఓ, ప్రాజెక్ట్ డైరెక్టర్ మేడం కావాలా, ఆమెకు ఇక్కడి నుంచి ఇవ్వలేనండి, ఫేషీ నెంబర్ ఇస్తా రాసుకోండి అంటూ ఫేషీ నెంబర్ చెప్పింది. థ్యాంక్స్ అంటూ ఊపిరి పీల్చుకొని ఫేషీకి చేసింది మాధవి. అర్చన పిఏ ఫోన్ తీసుకున్నాడు. మేడం ఉన్నారా అడిగింది మాధవి మర్యాదగా. మీరెవరు అడిగాడు అతను. మాధవి కొన్ని క్షణాలు
సందేహించి చెప్పింది ఆవిడ ఫ్రెండ్ని. నా పేరు మాధవి అని. లైన్లో ఉండండి అంటూ కొన్ని క్షణాల తర్వాత మాట్లాడండి అంటూ కట్ చేశాడు. అవతల నుంచి అర్చన మృదు మధుర స్వరం వినిపించింది. హలో అర్చన హియర్ అని. మాధవి గొంతులో ఏదో అడ్డుపడ్డట్టయింది. ఆ రోజు తిరుపతిలో కలిశాక మళ్ళీ కలవలేదు, మాట్లాడలేదు. ఎందుకో టెన్షన్గా అనిపించింది. ఎంతైనా కలెక్టర్, ఎలా మాట్లాడాలి ఏంటి అర్థం కాలేదు. గొంతు సవరించుకొని నేను మాధవిని అంది. చక్రవర్తి ఆమె మొహంలో మారుతున్న భావాలు గమనిస్తూ పిల్లల్ని ఆడిస్తూ కూర్చున్నాడు. మధు అర్చన స్వరంలో హఠాత్తుగా ఆప్యాయత, అభిమానం కలిశాయి. మాధవికి ఆనందంతో కళ్ళు నీళ్లు తిరిగాయి. ఎంతకాలమైంది ఈ స్వరం విని. ఎంతైనా ఇద్దరూ కలిసి దాదాపు ఏడాది ఒకే దగ్గర పనిచేశారు. తెలియని అనుబంధం. అర్చన తన స్నేహితురాలు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉంది. వ్యక్తిగత విషయాలు ఎలా ఉన్నా ఇంత మంచి స్నేహితురాలు లభించటం తన అదృష్టం. ఒక కలెక్టర్కి ఏదన్నా పని విషయంలో కలవాలన్నా ముందుగా అపాయింట్మెంట్ దొరకాలి. దొరికినా వాళ్ళ టైం కేటాయించి తనతో మాట్లాడాలి. మధు నువ్వేనా? మరోసారి అర్చన స్వరం వినిపించడంతో కలవరపడుతూ నేనే మాధవిని అంది. ఎలా ఉన్నావు? మాట్లాడవేం? అర్చన స్వరంలో ఆప్యాయతతో కూడిన అధికారం. ఏకవచనంతో సంబోధించాలా, బహువచనం ఉపయోగించాలా ఆలోచిస్తున్న మాధవికి ఆ స్వరం మొత్తం సందేహాలను పటాపంచలు చేసేసింది. గొంతు సవరించుకుంటూ అంది, అర్చన బాగున్నావా అని. అర్చన స్వరంలో కూడా తడి వినిపించింది. ఏంటి, ఎక్కడున్నావు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అంది. నేను బాగున్నాను అర్చన, నువ్వెలా ఉన్నావు అంది. నాకేం బాగున్నాను. ఇంతకీ ఎక్కడి నుంచి అంది. మాధవి చెప్పింది. పాలవంచలో ఉన్నాను. ఆలయం మెట్ల మీద కూర్చొని మాట్లాడుతున్నాను. ఇప్పుడు బయలుదేరి భద్రాచలం వస్తున్నాను. నిన్నక్కడ ఎలా కలవాలి? ఎలా వస్తున్నావు అంది. కారులో. ఓకే, నేను నిన్ను కలుస్తాను. నేరుగా టెంపుల్ దగ్గరకు రండి. నేను అక్కడ మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తాను. నేను కూడా వస్తాను. చక్రవర్తి గారు ఎలా ఉన్నారు? ఇంతకీ మీరు ఎవరెవరు వస్తున్నారు అంది అర్చన. నేను, నా భర్త, పిల్లలు. పిల్లలా అంటే పాపాయికి 3 నెలలు అంది. ఓ గుడ్, కంగ్రాట్స్. అర్చన స్వరంలో ఆనందం. థ్యాంక్ యూ. ఇవాళ పని లేదు, పెట్టుకోకుండా ఫ్రీగా ఉంటావా అంది. మీరు వచ్చే లోపల ఒక మీటింగ్ ఉంది, అది అయిపోతుంది. ఆ తర్వాత ఫ్రీ నీకోసం, సరేనా అంది. థ్యాంక్ యూ అంది. ఓకే, ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ. వస్తున్నాను అంది. బాయ్. అర్చన ఫోన్ పెట్టేసింది మాధవి. మాధవి హాయిగా నిట్టూరుస్తూ చక్రవర్తి వైపు చూసింది. ఎట్ లాస్ట్ అన్నాడు చక్రవర్తి నవ్వి. ఎంత ఫ్రెండ్ అయినా ఒక పెద్ద హోదాలో ఉంది కదా, కొంచెం టెన్షన్ పడ్డాను అంది మాధవి పాపాయిని ఒళ్ళోకి తీసుకుంటూ. కౌశిక్ వాడిలో వాడు ఏదో షూట్ చేస్తున్నట్టు చేతులు తిప్పుతూ కనిపిస్తున్న చెట్ల వైపు, మైదానం వైపు చూస్తూ ఆడుకుంటున్నాడు. ఆ విషయం నీ మొహం చూస్తేనే అర్థమైంది అన్నాడు చక్రవర్తి. మేడం గారు దగ్గర పర్సనల్ విషయాలు మాట్లాడటానికి కొంచెం ధైర్యం కావాలి, చూద్దాం అంది మాధవి తల పంకిస్తూ. అనవసరంగా వాళ్ళ విషయాల్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నావేమో అనిపిస్తుంది అన్నాడు చక్రవర్తి కొబ్బరి తింటూ. అదేంటండి అట్లా అంటారు? వాళ్ళు మనకున్న ఒకే ఒక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్. మనం వాళ్ళకి అంతకన్నా ఎక్కువ. ఆ ఇంట్లో పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు? వేణును చూస్తుంటే జాలేయటం లేదు అంది. వేణు నా స్నేహితుడు, ఎందుకుండదు జాలి? కానీ ఏం చేయగలం అన్నాడు. ఏదన్నా చేయటానికి ప్రయత్నిద్దాం. సక్సెస్ అయితే ఒక కుటుంబాన్ని నిలబెట్టిన సంతృప్తి దక్కుతుంది. కానీ ప్రయత్నమే చేయలేక నా మీదే నాకు కోపం వస్తుంది. చక్రవర్తి మాధవి వైపు అనురాగంగా చూశాడు. నీదంతా మంచి మనసు మాధవి అన్నాడు. మాధవి నవ్వింది. పదండి వెళదాం అంటూ పాపనెత్తుకొని లేస్తూ, అరే గాడిద రా ఇటు అంటూ అరిచింది మెట్లు దిగి కిందకి వెళ్ళిపోతున్న కౌశిక్ని ఉద్దేశించి. చక్రవర్తి కూడా లేచి గబగబా మెట్లు దిగి కౌశిక్ చెయ్యి అందుకున్నాడు.
మన భోజనం సంగతి ఏంటి అడిగాడు మెట్లు దిగి తన పక్కన వచ్చిన మాధవిని. అర్చన చూసుకుంటుంది అంది. చెప్పనా అన్నాడు. ప్రత్యేకంగా చెప్పాలా అంటూ నవ్వి ఆఖరి మెట్టు దిగి వెనక్కి తిరిగి చూస్తూ అంది. ఎంత హాయిగా ప్రశాంతంగా ఉంది కదా ఇక్కడ. దేవుడు ఎక్కడున్నా దేవుడేగా. అంత హైరాణ పడి కనురెప్పపాట్లో చూసి రావడానికి తిరుపతి దాకా ఎందుకు వెళ్ళటం? మనం ప్రతి ఏడాది ఇక్కడికే రావచ్చు కదా అంది. వెంకటేశ్వర స్వామి వెలిసింది అక్కడ కదా అన్నాడు చక్రవర్తి. అందరూ కారెక్కగానే కారు స్టార్ట్ చేశాడు డ్రైవర్. భద్రాచలం చేరేసరికి గుడి ప్రధాన ద్వారం దగ్గరే అర్చన ఏర్పాటు చేసిన గుమస్తా వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు. మాధవి భద్రాచలంలోకి కారు ప్రవేశించగానే అర్చనకి ఫోన్ చేసి కారు నెంబర్ చెప్పింది. కారు నెంబర్ చూసి కారు గుర్తుపట్టి ఎంతో మర్యాదగా వాళ్ళని రిసీవ్ చేసుకున్నాడు గుమస్తా. నేరుగా గెస్ట్ హౌస్కి వెళ్ళారు. అక్కడ అర్చన ఎదురు చూస్తుంది. ఏసీ గెస్ట్ హౌస్ విశాలంగా నీట్గా ఆడంబరంగా ఉంది. అర్చన అందంగా హుందాగా ఖరీదైన ఉప్పాడ చీరలో వచ్చి మాధవిని కౌగిలించుకుంది. సారీ, చిన్న లేటర్ డిటెక్టివ్ చేయాల్సి వచ్చి స్టూడియోని ఇక్కడికే రమ్మని ఇక్కడే ఉన్నాను. అందుకే మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి రాలేదు అంది. పర్వాలేదు, థ్యాంక్ యూ ఫర్ ద అరేంజ్మెంట్ అంది మాధవి. అర్చన మాధవి చేతుల్లోంచి పాపను అందుకొని చక్రవర్తిని చూస్తూ ఎలా ఉన్నారు అంది. చక్రవర్తి నవ్వి ఓకే అన్నాడు. చెప్పండి, దర్శనం ఇప్పుడు చేసుకుంటారా, సాయంకాలమా? మాధవి చక్రవర్తి వైపు చూసింది. చక్రవర్తి వాచి చూసుకుంటూ అన్నాడు. 12 దాటింది, గుడి మూసేస్తారు కదా. అర్చన నవ్వింది. పర్వాలేదు, మీకు బిఫోర్ లంచ్ దర్శనం చేసుకోవాలన్న సెంటిమెంట్ ఉంటే చెప్పండి, ఏర్పాట్లు చేస్తాను. లేదులే అర్చన, మిట్ట మధ్యాహ్నం పూజలు పద్ధతి కూడా కాదు అంది. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన ఏర్పాటు చేయగలవా అంది. షూర్, అయితే సాయంత్రం దర్శనానికి వెళదాం, ముందు లంచ్ సంగతి చూద్దాం అంటూ అక్కడే చేతులు కట్టుకొని నిలబడ్డ గుమస్తా వైపు చూసింది. అలాగే మేడం, ఏ లోపల కాపీ చెప్పమంటారా అన్నాడు. అర్చన మాధవి వైపు చూసింది. అవును, కాపీ కావాలి అంది మాధవి. 3 కాఫీ 1 బోర్నవేట అంది అర్చన. గుమస్తా వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పండి, ఏంటి సంగతులు అడిగింది అర్చన. ఇప్పుడు మాకు పెద్ద సందేహం ఉంది, ముందది తీర్చండి అన్నాడు చక్రవర్తి. చెప్పండి అంది అర్చన. మిమ్మల్ని మీరు అనాలా? ఎదవరికిలా ఆగిపోయాడు. నేను మీతో ఎదవరికిలా ఉన్నానా, వేరుగా ఉన్నానా? గమనించి మీరు ఎలా కావాలంటే అలా పిలవండి అంది అర్చన. అర్చన మానసికంగా ఎదిగింది అనుకుంది మాధవి. సర్లే కానీ నువ్వు ఇక్కడికి వచ్చి ఎంతకాలమైంది అడిగింది మాధవి. ఈ మధ్యేగా అంది. ఎలా ఉంది ఇక్కడ? రాజమండ్రిలో వరదలు తుఫాను చాలా అవస్థ పడ్డావేమో కదా అంది. అది అవస్థ అనిపిస్తుంది, కానీ చాలా ఛాలెంజింగ్గా మానసికంగా శారీరకంగా అనుభవించిన ఎంతో టార్చర్ ఆ తర్వాత పొందిన తృప్తితో ఎగిరిపోతుంది. ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేయడంలో ఎంత తృప్తి ఉందో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. నా వృత్తిలో సేవా ధర్మం ఉంది, అది నాకు చాలా నచ్చింది. అంతేకాదు దుర్మార్గులతో ఆడుకునే అవకాశం కూడా ఉంది. అందుకు చాలా మానసిక స్థైర్యం కావాలి. అఫ్కోర్స్ ఇప్పుడిప్పుడే నేను అందుకు ప్రిపేర్ అవుతున్నాను అంది. కష్టం కాదు, అనుక్షణం మెంటల్ టార్చర్ భరించాలి, తప్పదు, అదే జాబ్ అంటే. రొటీన్గా ఆఫీస్కి వచ్చి ఫైల్స్ సంతకం చేసి నెల అయ్యేసరికి జీతం తీసుకోవడంలో ఏముంది చెప్పు అంది. అర్చన మాటలకు అభినందంగా చూసింది మాధవి. అర్చన పాప వైపు చూసి పేరేం పెట్టావు అడిగింది. లక్షణమైన తెలుగు పేరు పెట్టాను, అరుంధతి అంది. అదేంటి, అందరూ పేర్ల కోసం ఇంటర్నెట్ సెర్చ్ చేసి మరీ పెడుతుంటే నువ్వింత పాత పేరు పెట్టావేంటి అంది. ఇంటర్నెట్ అంతా జల్లెడ పెట్టినా నాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి పేరేంటో తెలుసా, శార్దవి అంది. పక్కున నవ్వింది అర్చన. బాపురే, మీనింగ్ తెలిసిన వాళ్ళకి బాగుంది పెట్టింది వాళ్ళమ్మ.
ఓ గాడ్, నవ్వి నవ్వి అలసినట్టుగా అంది అర్చన. ఆమె నవ్వుతూ శృతి కలుపుతూ అన్నాడు చక్రవర్తి, వెర్రి వెయ్యి విధాలు అని. ఇంతలో గుమస్తా కాపీతో రావడంతో అర్చన అందరికీ కాపీలు ఇచ్చి కౌశికుని పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుంది. బోర్నవిటా తాగుతావా, చల్లార్చి ఇవ్వనా అంటూ. మాధవి కంగారుగా అంది, నేను పడతాలే, నీ చీరి మీద పడుతుందేమో అని. అర్చన అవునన్నట్టు తలూపి కౌశికిని వదిలింది. అర్చన పరపతితో సీతారాముల దర్శనం సుఖంగా ప్రశాంతంగా జరిగింది. మాధవి భక్తిగా వేడుకుంది, అర్చనని వేణుని కలుపు తండ్రి, వాళ్ళ జీవితాలు ప్రశాంతంగా హాయిగా సాగిపోని, నీలవేణికి మంచి సంబంధం కుదరాలని దీవించు, నా పిల్లల్ని నా భర్తని చల్లగా చూడు నాయనా అని. అర్చక స్వామి ఎంతో శ్రద్ధగా మాధవి చక్రవర్తి పేర్లు, గోత్రం, పిల్లల పేర్లు తెలుసుకొని అర్చన చేశాడు. దగ్గరుండి తీర్థప్రసాదాలు ఇప్పించాడు. అర్చన పిఏ అక్కడి నుంచి పర్ణశాల, గోదావరి తీరం అన్నీ చూసి గెస్ట్ హౌస్కి వచ్చేటప్పటికి 8 అయ్యింది. అప్పటికే అర్చన ఆఫీస్ నుంచి వచ్చి ఫ్రెష్ అయ్యి విశ్రాంతిగా కూర్చొని టీవీలో వార్తలు చూస్తుంది. లోపలికి అడుగుపెట్టిన మాధవిని చక్రవర్తిని చూస్తూ చిరునవ్వుతో అడిగింది, దర్శనం బాగా జరిగిందా అని. నువ్వు ఉన్నాక లోటేముంది. మాధవి పాపాయిని అర్చన చేతికి అందించి బట్టలు మార్చుకోవడానికి లోపలికి వెళ్ళిపోయింది. త్వరగా వచ్చినట్లున్నావే అన్నాడు చక్రవర్తి అర్చనని. సాధారణంగా ఈ టైంకి వచ్చేస్తాను, ఏదన్నా కొంపలంటుకుపోయే పరిస్థితి వస్తే తప్ప లేట్ అవ్వదు అందే అర్చన పాపాయిని ముద్దు చేస్తూ. కౌశిక్ అలా నిలబడిపోయి టీవీ చూస్తుంటే అందే, మళ్ళీ వీడేంటి టీవీ పిచ్చోడా అని. ఈ జనరేషన్ పిల్లలకి టీవీ, సెల్ ఫోన్, ఐప్యాడ్, ట్యాబ్లెట్లు ఇవేగా ఎంటర్టైన్మెంట్ ఛానల్స్. వాడిని బయటికి వెళ్ళి ఆడుకోరా అంటూ కూడా వెళ్ళడు అన్నాడు చక్రవర్తి. నవ్వింది అర్చన. అప్పుడే పిఏ వచ్చి లడ్డూలు ప్యాకెట్లు ఇచ్చాడు. అబ్బా ఎందుకు ఇన్ని అన్నాడు చక్రవర్తి బరువైన ఆ ప్యాకెట్ అందుకుంటూ. పిఏ అర్చన దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. పంచి పెట్టుకోండి, పుణ్యక్షేత్రాలకి వెళ్ళొచ్చాక ప్రసాదాలు పంచడం అలవాటు కదా అంది అర్చన. మాధవి ఫ్రెష్ అయ్యి బట్టలు మార్చుకొని వచ్చింది. అందరూ కలిసి టీవీ చూస్తున్నారు. ఇంతలో వంట మనిషి వచ్చి డిన్నర్ రెడీ అయిందని చెప్పడంతో అందరూ డైనింగ్ హాల్ వైపు కదిలారు. రాత్రి 11 దాటింది. చక్రవర్తి పిల్లలు అలసిపోయారేమో త్వరగానే పడుకున్నారు. అర్చన మాధవి లాన్లోకి వచ్చారు. అందంగా ఆహ్లాదంగా ఉంది. నలుపు తెలుపు రంగులో గులాబీ కదులుతున్న మేఘాల మీద నెలవంక హోయిలు పోతుంది. లైట్లు వెలుగులో ఫౌండేషన్ నుంచి పడుతున్న నీళ్లు రంగులుగా మారుతున్నాయి. రకరకాల మొక్కల మీద నుంచి చల్లగాలి వీస్తుంది. మెత్తటి పచ్చిక మీద నడుస్తూ అంది మాధవి, ఇలా నడిస్తే మంచిదట కదా, పాదాలు ఆరోగ్యానికి అని. తెలియదు నాకు, అలా ఎప్పుడన్నా సరదాగా నడుస్తాను. ఆ మైదానం మెత్తదనం అనుభూతించడానికి రా, ఎక్కడ కూర్చుందాం అంటూ గార్డెన్ చైర్స్ వైపు నడిచింది అర్చన. ఆమెను అనుసరిస్తూ అంది మాధవి, ఇక్కడెక్కడో నైట్ క్వీన్ ఉన్నట్టుంది ఎక్కడ అని. అటు ఆ చివర గోడ మీద పాకుతుంది చూడు, కుడి చేత్తో చూపించింది అర్చన. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు గార్డెన్ అందే మాధవి కూర్చుంటూ. అర్చన ఆవలించి నవ్వింది. పల్చటి వెలుగు క్రీడా నీళ్ళలో ఆమె చెంప మీద పడుతున్న బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో హీరోయిన్లా ఉన్నావు అంది మాధవి ఆమెను చూస్తూ. నవ్వింది అర్చన. వాళ్ళ అందాలు చూడటానికే ఆ సినిమాలు చూస్తాను, నీకు సినిమాలు చూసే టైం ఉంటుందా అంది. అప్పుడప్పుడు డివిడీలు పెట్టుకొని ల్యాప్టాప్లో చూస్తుంటాను, లాంగ్ డ్రైవ్ వెళ్ళేటప్పుడు, రాత్రిపూట నిద్ర పట్టనప్పుడు అంది. మాధవి నవ్వి మౌనంగా పరిసరాలను చూస్తూ ఆలోచించసాగింది. ఆమెకు అర్చనతో తాను మాట్లాడాలనుకున్న విషయం ఎలా ప్రారంభించాలో అర్థం కాలేదు. అర్చన ఎలా స్వీకరిస్తుందో కూడా తెలియటం లేదు. కానీ ఇదే ఆఖరి అవకాశం. ఇప్పుడు మాట్లాడే పరిస్థితులు చక్కదిద్దకపోతే ఇంకా ఆ జీవితాలంతే, ఈ జీవితం ఇంతే అనుకుంది.
ఏంటి మధు, ఏం ఆలోచిస్తున్నావు? నిద్ర వస్తుందా? మృదువుగా అడిగింది అర్చన. నిద్ర రోజు పోవచ్చు, ఇంత అపురూపమైన క్షణాలు మళ్ళీ వస్తాయా అర్చన అంది. అవునన్నట్టు తలాడించింది అర్చన నెమ్మదిగా పిలిచింది మాధవి. అర్చన ఆమె వైపు చిరునవ్వుతో చూసింది. నీతో మాట్లాడాలి అంది. మాట్లాడు, ఏం ఆలోచిస్తున్నావు? దేని గురించి అంది. నీ భవిష్యత్, నీ కొడుకు భవిష్యత్ అంది. నా భవిష్యత్తు ఆలోచించడానికి ఏముంది? నా బిజీ లైఫ్లో ఆలోచించే సమయం నాకు లేదు. ఇకపోతే నాకు కొడుకున్నాడన్న విషయం నాకు చాలా తక్కువ సార్లు గుర్తొస్తుంది. అది కూడా అప్పుడప్పుడు పడిన ప్రసవ వేదన, నేను భరించిన బరువు గుర్తొస్తేనే వాడు భవిష్యత్తు చూసుకోవడానికి వాడు తండ్రి ఉన్నాడుగా ఉంది. పోనీ ఆ తండ్రి భవిష్యత్ అంది. ఎవరో తండ్రి భవిష్యత్తు నేను ఎందుకు ఆలోచిస్తాను మాధవి, నాకంత టైం లేదు అంది. మాధవికి చిర్రున కోపం వచ్చింది. ఏంటి ఈ మనిషి, ఏమిక అనుభూతులు అనుబంధాలు అంటూ ఏమీ లేవా? ఇంత యాంత్రికంగా బతకగలరా ఎవరైనా అనుకుంటూ కోపం తమాయించుకుంటూ అంది. అర్చన సూటిగా అడుగుతున్నాను, చెప్పు. ఏ వయసులో అనుభవించాల్సింది ఆ వయసులో అనుభవించాలి. నువ్వు ఇలా 30 ఏళ్ళు దాటిన వైవాహిక జీవితాన్ని అనుభవించకపోతే త్వరగా ముసల్దాను అవుతావు. పెళ్లి సంగతి అన్నా ఆలోచించావా? చెప్పాగా మధు, నాకంత టైం లేదని. సరే, వేణుకి విడాకులు ఇవ్వడానికి అభ్యంతరం లేదని, అతను మరో వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తున్నానని రాసివ్వు అంది. అర్చన చిత్రంగా చూసింది. ఎందుకు అని. ఎందుకేంటి? అతను మరో వివాహం చేసుకోవాలంటే మొదటి భార్య నుంచి లీగల్గా విడిపోకపోతే ఎవరు చేసుకుంటారు అంది. ఓ, అందుక రాయబారం వచ్చావా? దానికోసం ఎంత దూరం రావాలా మధు? ఈమెయిల్ చేసేదాన్ని కదా, దానికేం రేపే ఇస్తాను. నాకు ఆలోచన రాలేదు. పాపం అతను వివాహం చేసుకోలేదా? తప్పకుండా ఇస్తాను అంది. ఎంత ఈజీగా అంటుంది అనుకుంది మాధవి. విడాకులు ఇవ్వడం అంటే ఏటీఎం నుంచి డబ్బులు తీసి ఇవ్వడంలా ఉంది ఈమెకి. అవునులే, సంపాదిస్తుంది కదా అనుకుంది. మాధవి కళ్ళల్లో గిర్రన నీళ్లు తిరిగాయి. మొహం తిప్పుకొని అర్చన చూడకుండా మొహం మీద పడిన ముంగురులు సవరించుకున్నట్టు చిటికెన వేలుతో కంటి చివరికి వచ్చిన నీటి బిందువును బయటికి జారకుండా తుడుచుకుంటూ అంది. నీ విశాలమైన మనసుకు థ్యాంక్స్. అయితే డైవర్స్కి అంగీకరిస్తున్నావన్నమాట. నువ్వు ఇప్పటికైనా మారుతున్నావనుకున్నాను. అవునులే, నీ స్థాయికి వేణు ఏం తూగుతాడు? కొంచెం కోపం, కొంచెం ఆవేదన, మరికొంచెం వ్యంగ్యం కలిసిన స్వరంతో అంది మాధవి. మాధవి మనసులో భావాలు గమనించిన అర్చన కుర్చీ కొంచెం మాధవికి దగ్గరగా జరుపుకొని ఆమె చెయ్యి అందుకొని అంది. కోపం వచ్చింది కదూ, కానీ ఒక్క క్షణం ఆ కోపం తగ్గించుకొని ఆలోచించు. నాకే బంధం ఉంది అతనితో? నేనేం ఇష్టపడి అతని కోసం తప్పించి పెళ్లి చేసుకొని కాపురం చేయలేదు కదా. ఓ, మరి నువ్వు తప్పించిన వాళ్ళు ఏమయ్యారు? ఎవడో ఊరు పేరు లేనివాడిని ప్రేమించావు కదా, ఏమయ్యాడతను అంది. అర్చన మొహం మాలిమైంది. చప్పున మాధవి చెయ్యి వదిలేసి మౌనంగా గాలికి కదులుతున్న మొక్కల వైపు చూస్తూ ఉండిపోయింది. ఆమెనలా చూడగానే మాధవికి ఆమె మనసు గాయం చేశానని అనిపించింది. కొంచెం బాధగా సారీ అర్చన అంది. అర్చన వెంటనే స్పందించలేదు. అలా మౌనంగా గంభీరంగా మొక్కల వైపు చూస్తూ ఉండిపోయింది. అర్చన తర్వాత భాగం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.